పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా నింగి నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలన దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో
కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు సోదరా సోదరా స్నేహాని కన్నా మిన్న ఏది లేదు సోదరా చూడరా చూడరా ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహం అంటే ఇదే చూడరా ఏ బంధం కాని ఆ బంధువేరా స్నేహితుడు ఏ స్వార్థం లేని నిస్వార్థ జీవి స్నేహితుడు ఏ బంధం కాని ఆ బంధువేరా స్నేహితుడు ఏ స్వార్థం లేని నిస్వార్థ జీవి స్నేహితుడు బాల్యంలో చిగురించిన మా స్నేహం భవిష్యత్తుకు బాట వేసేనురా బాధల్లో ఉన్నప్పుడీ స్నేహం పూజం తట్టి బాసటగా నిలిచేనురా స్నేహం ఈ స్నేహం సలసలకాగే సూర్యుడల్లే వెలుగునిస్తాడు సమస్యల్లో ఎప్పుడు తోడై ఉంటాడు వెన్నెలనిచ్చే చంద్రుడల్లే చల్లగా ఉంటాడు కష్ట సుఖాలన్నీ తనతో పంచుకుంటాడు ఆ నీలి మేఘం మా స్నేహం చూసి చినుకై కురిసి చెంతే చేరి మురిసిపోయింది ఆ నీలి మేఘం మా స్నేహం చూసి చినుకై కురిసి చెంతే చేరి మురిసిపోయింది సోదరా సోదరా స్నేహాని కన్నా మిన్న ఏది లేదు సోదరా చూడరా చూడరా ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహం అంటే ఇదే చూడరా మంచు కన్న చల్లనిది మల్లె కన్న తెల్లనిది మనసు కన్న నిర్మలమైనది స్నేహం మంచు కన్న చల్లనిది మల్లె కన్న తెల్లనిది మనసు కన్న నిర్మలమైనది స్నేహం కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైన పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలున్న సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఓం ఆప్యాయంతమంగాని వాక్ప్రాణశక్తిఛాత్రబలమింద్రియాణ సత్వం బ్రహ్మోపరిషదం బ్రహ్మ నిరాకృతం నిరాకరోద నిరాకరణమస్వా నిరాకరణమే అస్తు తథాత్మనే నిరతే ఉపనిషత్తు బ్రహ్మాస్తే మయి సంతతే మయి సంతు అలాగే ఇప్పుడు కురుడుతారు గారు అచ్యుతరావు గారు అగరవత్తి ఒకటి ఇచ్చాము అగరవత్తి
వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనోమే వాచి ప్రతిష్ఠితం ఆవిరాద్భవేదు వేదశ్చ బాలితః సుతం వేప ప్రహాసి అనేనాదీతేనాహోరాత్రం సందదామి రథం అధిష్ఠామే సత్యం వదిష్ఠామే తన్మామవతరద్భక్తారం అవతభక్తారం ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ పనిచేసిన ప్రియమైన ఉపాధ్యాయులు ఎన్ రావణమూర్తి గారు, ఆయన కూడా అఖండ జ్యోతిని ప్రజ్వలిస్తారు మూడో వ్యక్తిగా. అలాగే మన ప్రకాశరావు మేష్ గారు సోషల్ అసిస్టెంట్ ఇక్కడ పనిచేశారు. వాళ్ళలో కుటుంబ సభ్యుల పెద్ద అమ్మాయి, ఆమె కూడా విశాల రామ్మ దా అలాగే మండల విద్యాశాఖ అధికారి ఎన్వి ప్రతాప్ గారు మేస్టర్ కూడా ఇంకో కార్యం ఉంది, అది కూడా ఆయన చేతి ఉండగా అఖండ జ్యోతి పరిపాలన జరగాలని కోరుతున్నాను. ఆయన కూడా రండి మేస్టర్ రండి రండి రండి. అదే కోరడు కుమారస్వామి గారు చాలా కాలం ఇక్కడ పనిచేశారు హిందీ పండితులుగా. ఆయన సీనియర్ ఉపాధ్యాయులు, అనారోగ్యం అయినా లెక్క చేయకుండా వచ్చి చేస్తారు. ఆయన మరిచిపోవడం జరిగింది. ఆయన అఖండ ప్రతిమలు అభివృద్ధి నుంచి చేయవలసిందో కోరుతుంది. అఖండ మండలాకారం వ్యాప్తం మేనం చరాచరం తత్పదం దర్శితం మేన తస్మై శ్రీ గురవే నమః. సరే సరే కొబ్బరికాయ ఇంకా కొడతాను కొట్టండి కొట్టండి అందరూ కూడా హాజరైన ఉపాధ్యాయులు ఎవరి పేరున పొరపాటున మర్చిపోయినా క్షమించి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నానండి. ఆ విద్యార్థుల తరఫున ఈ కార్యక్రమాన్ని ఎవరైనా నిర్వర్తిస్తున్నారో విద్యార్థులందరూ కూడా, పూర్వ విద్యార్థులు వాళ్ళందరి తరఫున కూడా తెలియజేయండి. ఆప్యాయంత మమంగానే వాక్ప్రాణ ఛాత్రపదవలపింద్రియాన్ని సర్వం మోహపరిదం నమ్మ నిరాకుర్యం నిరాకరోధ నిరాకరణమస్వ నిరాకరణమే అస్తు తదాత్మనే నిర్దేయ ఉపనిషత్తు బ్రహ్మహస్తే మై సంతే మై సంతుః. తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంని స్థాపించి స్థలదాత అయిన రొక్కం లక్ష్మీ గారు కుమారుడు సోదరుడు రామ్మూర్తి గారు, వారి యొక్క కృపా విశేషం వలన స్థలదాతలు ఎప్పటికి కూడా దిగ్విజయంగా కొనసాగుతుందంటే ఆయన యొక్క కృపా కటాక్షములు ఆ వీక్షణం వలనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఎప్పటికీ తర్వాత కాలానికి కూడా సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా వారి యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి, ఇంకా జరుగుతావు కూడా. ఇది వేసి అమ్మా నెయ్యి, ఇంకా అమ్మా నెయ్యి వేసి మరి ఇంకా దేనికి అవసరం లేదు కదా. పట్టుకు పర్లేదు.
కాదు దీప పండగ శాంతి వెలిగించమ్మ దీప పండగ అదే అదే అగ్గి పెట్టేది అగ్గి పెట్టున్నదా गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञानप्रदाय गुरवे नमः ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः कृपाय परहिताय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः
పండించుటకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను తెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో నిరాకుర్జం నిరాకరవద్రేకన్నమస్వా నిరాకరణమే అస్తు తదాత్మనే నిరతే ఉపనిషత్సు బ్రహ్మస్తే మయి సంతుతే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. గ్రామస్తులు ఒక వ్యక్తిగా భాగస్వామ్యం చేసి ఉన్న మరి దొరగారు అందరూ కూడా మరి తెలిసిన వ్యక్తి అని అచ్యుతరావు గారి ద్వారా అంటారు. మామూలు పేరు ఎవరు పెట్టరు కానీ దొరగారు అంటారు. ఈయనతో ప్రతి ఉపాధ్యాయులతో సాన్నిధ్యంగా ఉండి ఈ పాఠశాల అభివృద్ధికి చాలా స్థితిలో పాటుపడిన వ్యక్తి ఆయన. మరి విద్యార్థులను ఉద్దేశించి సన్మానం ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 3 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మరి ఆత్మీయ ఈ విద్యార్థులు ఒకే కుటుంబంగా జీవనం చేసినటువంటి వాళ్ళలో మా కుటుంబాలే లక్ష్మీబాయి, మన రామచంద్రరావు, జగన్నాథ్ వాళ్ళంతా వాళ్ళు ఆ మొదటి బ్యాచ్కి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నటువంటిది. అలాగే మరి ఇక్కడికి చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రమణమూర్తి మేష్ గారు, ఎన్వి రమణమూర్తి మేష్ గారు, మనకందరికీ తిరుపతిలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా మన కుటుంబ సభ్యులుగా కలిసిపోయి వాళ్ళకి మనకి ఎల్లప్పుడూ కూడా రిలేషన్షిప్ ఉండేటటువంటి సంబంధం ఏర్పడినటువంటి మన పాఠశాల. అలాగే మరి రంగారాం మేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి వారికంటే చెప్పనక్కర్లేదు. ప్రతి హౌస్ టు హౌస్ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి కుటుంబాన్ని ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ ప్రేమ. మన హిందీ మాస్ గారు మనకు కుమారస్వామి గారు మరి ఆయన వారు ఇక్కడే ఉన్నటువంటిది ఉండేవారు, మా ఇంటి పక్క దగ్గరే ఉన్నటువంటి ఉండి ఎల్లప్పుడూ మా కుటుంబంలో ఉన్నటువంటి దీంట్లాగే ఉండేవారు వారు. అలాగే మరి సుదీర్ఘంగా ఇక్కడికి హెచ్ఎంగా చాలా కాలం పనిచేసినటువంటి మన ప్రతాప్ మేష్ గారు, మరి ఆయనకి చెప్పాలంటే మన ప్రత్యేకంగా ప్రతి విద్యార్థులకి తెలుసు ఈ పాఠశాల ఉన్నటువంటి ఆ తరువాత కార్యక్రమాల్లో ఎలాగైనా విద్యార్థుల్ని ఒక స్థాయికి తీసుకురావాలి అని చెప్పి విద్యా సంస్థలు గ్రామాలకి టీచర్లు అందరినీ తనతో పనిచేస్తున్నటువంటి టీచర్లు అందరినీ కోయిలేషన్ చేసుకొని ఆ గ్రామాల్లోకి వెళ్ళి రాత్రిపూట కూడా వాళ్ళంతా విద్యార్థులు ఏ స్థితిలో వాళ్ళ తాలూకా విద్యా విధానం చేస్తున్నారు వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి ప్రోత్సహించినటువంటి అటువంటి పెద్దలు ప్రతాప్ మేష్ గారికి, అలాగే వేదిక మీద కింద ఉన్నటువంటి ఆశీర్వైనటువంటి చాలామంది పెద్దలు ఉన్నారు. ఈ స్కూల్ కమిటీ దినదినాభివృద్ధిగా ఇంకా నా టైంలో ఈ స్కూల్ని ఇంకా రూపుదిద్దాలి అనే భావనతో ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంటే ఉన్నటువంటిది. వేదిక మీద నేను కూడా అతను ఫౌండర్ అని అంటున్నారు, నేను నాట్ ఫౌండర్, నేను విద్యార్థిని. ఇక్కడ విద్యార్థిగా నేను ఇక్కడ ఆ విద్యను అభ్యసించి నా వంతు కృషి ఈ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి ఫౌండర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ పెద్దలు ఉన్నటువంటి వాళ్ళ తాలూకా స్మృతి కిందాక తెలియపరిచారు కాబట్టి వారికి, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి కూర్చున్నటువంటి 1992-93 బ్యాచ్ 10th క్లాస్ ఉన్నటువంటి బ్యాచ్ ఉన్నటువంటి ఇది మొట్టమొదట. ఇప్పుడు మన మూడో బ్యాచ్ ఉన్నటువంటిది ఇక్కడ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సమ్మేళనం చేయడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఎందుకంటే మనము చెప్పుకోవాలంటే మనం ఎక్కడున్నా
మన స్థితిగతులు ఏ రకంగా ఉన్నా మనం పుట్టినటువంటి గ్రామాన్ని మనం ఎక్కడికి ఏ దేశాలు వెళ్ళినా పై దేశాలు వెళ్ళినా పై రాష్ట్రాల్లో అభ్యసిస్తున్నా ఉన్నటువంటిది. మొదటి మన భారత సంస్కృతిలో మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని మనం పూజించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మనం ఏ విద్యా సంస్థలో గురువులందరికి కూడా మనం వారి తాలూకా అభినందనలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. అలాగా ఈ స్థితులన్నీ మన సంస్కృతిలోనే ఏర్పరిచినటువంటి విధానం. అది పాత విధానాలు ఈరోజు భారతదేశంలో చాలా 80-70 సంవత్సరాలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం అని చేసి ఆ స్కూల్స్లో ఆ కాలేజెస్లో కలిసి చాలా పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులమే ఇక్కడ మేము చదువుకున్నటువంటి గురువుగారి దగ్గర శిష్యులమే అన్నటువంటి స్థాయిని మనం చూసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఎంతటి పెద్దవారమైనప్పటికీ కూడా మన తల్లిదండ్రులకు కానీ మనకి విద్యను అభ్యసించినటువంటి మన గురువులకు కానీ వారి తాలూకా బిడ్డలమే, వారి తాలూకా ఉన్నటువంటి వారి తాలూకా దగ్గర మనం ఈరోజు చక్కని కార్యక్రమం చేశారు ఉన్నటువంటిది. చక్కన మన రంగారాం మేష్ గారు వచ్చినారంటే ఆ కార్యక్రమానికి ఉన్నటువంటి సంస్కృత ఉన్నటువంటి సమ్మేళనంలాగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంగా ఉన్నటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చక్కగా ఇవన్నీ పఠనం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు చక్కనైనటువంటి ఇక్కడ చదువుకున్నటువంటి ఒక ఆశయంతో, ఆ రోజుల్లో హై స్కూల్స్ లేవు ఈ ప్రాంతంలో. మన కోటబొమ్మాళ్ళలో హై స్కూల్ ఉండేది, అక్కడ మన తెంబూరులో ఉండేది. అప్పుడే వచ్చింది, కొద్ది 2-3 సంవత్సరాల కిందటే మన కొత్తపల్లి వచ్చింది. హై స్కూల్స్ రావాలి అంటే అప్పుడు పూర్వంలాగా ఎడ్యుకేషన్కి అప్పుడు స్కూల్స్ శాంక్షన్ ఇచ్చేయడం అంత ఈజీలో ఉండేది కాదు. ప్రభుత్వం వారు హై స్కూల్స్ కావాలంటే దాని ప్రొవైడింగ్ ఆఫ్ బిల్డింగ్స్ మీరు ఉచితంగా చూపిస్తారా, అలాగే దానికి స్కూల్కి కట్టడానికి ప్రదేశం ఇస్తారా అని చెప్పేసి మొత్తం ప్రాంగణం ఎన్ని ఎకరాలు 5 ఎకరాలు ఇమ్మని చెప్పేసి ఆ రోజు పెట్టారు. ఆ రోజు స్వర్గీయ రొక్కం బ్రదర్స్ ఉన్నటువంటిది మన లక్ష్మీనరసింహ గారు ఆయన ఫస్ట్ స్పీకర్గా మన ఆంధ్రప్రదేశ్కి చేశారు. ఉన్నటువంటి మొదటి స్పీకర్ కర్నూలులో ఉన్నటువంటి రాజధానిగా తమిళనాడు నుంచి మద్రాసు నుంచి విడిచిపోయిన తర్వాత మన కర్నూలులో అప్పుడు మనకి మొదటి రాజధాని ఏర్పాటు చేశారు. అక్కడ స్పీకర్గా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు ఉన్నటువంటిది. ఆ తర్వాత ఎలక్షన్ దీంట్లో మా పెదనాన్న గారు లక్ష్మీనరసింహ గారు ఎలక్ట్ అయ్యి 2 సార్లు టెక్కల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజుల్లో ఈ విద్యా వ్యవస్థని మన గ్రామంలో ఎలాగైనా ఉన్నటువంటిది స్కూల్ పెట్టాలి అని చెప్పేసి దీంతో కోరికతోటి వాళ్ళ అయితే అడిగారో ఆ కోరికలన్నీ మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి అప్పుడు ఇదంతా తోట ప్రాంగణం. ఈ 5 ఎకరాలు మా అందరం ఉన్నటువంటిది. అది 5 సంవత్సరాలు పూర్తిగా దాని మెయింటెనెన్స్ అదంతా ఉన్నటువంటిది మేమే మొదట బిల్డింగ్ అంతా విద్యార్థులకు కానీ ఈవేళ ఈ స్థాయిలో మనం ఉన్నాము అంటే మనకు విద్య నేర్పినటువంటి గురువులే. వాళ్ళకి మనం ఎన్ని పూజలు చేసినా మనం ఉన్నటువంటిది ఈ జన్మలో మనం ఇవ్వలేము ఉన్నటువంటిది. అక్కడ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు గురుతుడీలు ఆయన ఉన్నటువంటిది. ఆయనకి మనం ఎల్లప్పుడూ కూడా విద్య ఉన్నటువంటి వ్యవస్థే ఎల్లప్పుడూ పూజలు చేసుకున్నటువంటి రుణపడి ఉన్నటువంటి స్థాయికి మనం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి స్థితిని మనం ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా ఒకటే అంటున్నారు, ఒక పెద్ద కార్పొరేటెడ్ స్కూల్ అంటున్నారు, ఒక పెద్ద దీంట్లో తోలుతున్నాం. కానీ అక్కడ ఉపాధ్యాయుడికి స్టూడెంట్కి తెలియదు, స్టూడెంట్కి ఉపాధ్యాయుడికి తెలియదు. ఏదో టెక్నాలజీ దీంతో విద్యా వ్యవస్థలతో ఈరోజు వెళ్ళిపోతున్నాయి, యాంత్రిక దీంతో. అది కాకుండా మన పిల్లలకి మన చదువు, మన విద్యార్థులు, మా ఉపాధ్యాయులు, మనకు ఉన్నటువంటి స్థితిగతులు, మన తల్లిదండ్రులు మనకి ఏ రకంగా ఇచ్చేశారు, ఏ రకంగా అనేది వాళ్ళకి తెలియపరచవలసినటువంటి అవసరం ఉంది. అలాగా ఈరోజు విద్య అనేది 2 రకాలుగా, భౌతికంగా
మన కుటుంబాన్ని జీవించడానికి మన విద్య ఉన్నటువంటిది మన ప్రమాణాలకి నేర్పుతారు. అలాగే దైనందికంగా నైతిక విలువలతో కూడుకున్నటువంటి జీవన ప్రమాణంలో మనం నిలబడడానికి దాంట్లో కూడా మన గురువుల తాలూకా అభ్యాసం ఉండాలి. నైతిక విలువలతో మనం ఎంతో విద్యావంతులు మనం అవ్వచ్చు, కానీ తప్పుడు మార్గాన్ని అవలంబించడం ధన సంపాదనకో లేకపోతే మనకు పవర్ సంపాదనకో లేకపోతే పేరు సంపాదనకో మన తప్పుడు మార్గాల్లో అవలంబించడానికి మనం ప్రయత్నం చేస్తే మన విద్యా విధానంలో కానీ మనకు విద్య నేర్పినటువంటి వాళ్ళకి కానీ మనం గౌరవం లేనటువంటి మనుషులు అయిపోతాం. కాబట్టి మనం ఉన్నటువంటి నైతిక విలువలతో మనం ఏ స్థాయిలో కలెక్టర్ ఉన్నటువంటి విద్యార్థి కలెక్టర్ మా నాతో వచ్చిన కుర్రోళ్ళు ఆ చెరుకుతో వెళ్ళి 2 గేటలు ఇసుకొచ్చి తెచ్చేసారు తిన్నారు. నేను దానికి యాక్సెప్ట్ చేయలేదు, కానీ మన తోట ఉన్నాను. ఉన్న తర్వాత అతను వచ్చి తిన్నగా వచ్చి టీచర్ చెప్పారు ఉన్నట్టు. ఆ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా పిల్లలు అలర్ట్ చేస్తే మన జీవితం ధన్యం ఉన్నటువంటిది. ఎందుకంటే చరిత్రలో ఉన్నటువంటి మన రాజులు కానీ సామ్రాజ్యం కానీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీరు చూడండి ఉన్నటువంటిది. వారి గురువులకి వారి చివరి దీని వరకు వాళ్ళు తలసినటువంటి రోజులు లేవు. అటువంటి చక్కని అవకాశాలు ఈరోజు కల్పించారు. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటిది మేము ఇంకా స్టాచ్యూస్ అవి పెట్టేసి వచ్చే సంవత్సరంలో నెక్స్ట్ ఉన్నటువంటి ప్రోగ్రాంలో మొత్తం సమ్మేళనం ఈ స్కూల్లో పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అన్నీ ఉన్నటువంటి బ్యాచెస్, ఆ తర్వాత చదువుకున్నటువంటి విద్యార్థులు అందరికీ పిలిచి ఇన్వైట్ చేసి విద్య ఉన్నటువంటి ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు అందరికి కూడా పిలిచి ఒక వేదిక మీద కలిసి ఒక నైతిక విలువతో ఉన్నటువంటి జీవనం అందరం కలిసి చేస్తున్నాం. మనం అందరం కలిసి మన జీవనం ముందుకు వెళ్ళాలని మీరు అందరూ కూడా ఇన్ ఫ్యూచర్లో పార్టిసిపేషన్ చేసి గ్రామానికి కానీ మన విద్యా వ్యవస్థకు కానీ మన స్కూల్ ఉపాధ్యాయులకు కానీ ఎక్కడో ఉన్నప్పటికి కూడా మన టచ్లో ఉంటూ మనకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు వారి దగ్గర పెట్టిన ఆ సమస్యలకు కూడా వారికి ఉన్న అనుభవం బట్టి మనకు ఉన్నటువంటి కొంతవరకు మనకు సమాచారం ఇచ్చి ఉన్నటువంటి హెల్ప్ అవ్వడానికి అయినటువంటిది రిలేషన్షిప్. ఇక నా ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇది ఈ ఆనందం ఎల్లప్పుడు రాదు. మనం అయిపోతాం, ఎంతమో అక్కడికి వెళ్తాం, మనకు ఉద్యోగాల దగ్గర కొంతమంది కలుస్తారు. కానీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి రిలేషను ఫ్రెండ్షిప్ ఆ ఆత్మీయత ఇంకా బయట మన కూడా నాకంటే వయసులో చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులను అందజేస్తున్నాను ఈ శుభ సందర్భంగా. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి 93, 94 92, 94 విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులను అందజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, అన్ని ఉద్యోగాల కంటే కూడా ఉపాధ్యాయ వృత్తి నా దృష్టిలో పవిత్రమైనది. ఇదే ఆరోగ్యం అండి అనేవాడు. ఈయన ఆరోగ్యంగా ఉండడానికి దివ్య సూత్రం ఏంటంటే కాలినడక. అది గొప్పది. తన యొక్క అనుభవాలన్నీ చక్కగా తెలియజేస్తూ, ఎందుకంటే వయసు పెద్దవారు, మరి అన్ని విషయాలు తెలియజేస్తూ, ఇంకా నాకు బోధనలో 10th క్లాస్ ఆయన సబ్జెక్ట్ ఉంటే ఎస్ఎస్ చెప్పమని ఆయన నాకు 10th క్లాస్కి ఇచ్చేవారు, 9th కి 10th కి. ఆయన ప్రోత్సాహం వలన నేను బాగా అభివృద్ధి అయ్యి ఆఖరికి చివరికి హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఒక 8 సంవత్సరాలు నెమ్మాడులో చేసి డెవలప్మెంట్ అయ్యి రిటైర్ అవ్వడానికి కారణం ఆయన అనుకుంటాం. అది కారణం ఏంటంటే సబ్జెక్ట్ నాకు చెప్పమని ఇచ్చేవాళ్ళు ఎవరెవరు. అప్పుడు నేను క్రాఫ్ట్ టీచర్కి అక్కడ ఉండేవాడిను. ఆ వ్యక్తికి అంటే అర్హత ఉంది కాబట్టి మీరు చెప్పండి అని మేషారు ఇచ్చేవారు. తర్వాత రమణ మేషారు ఆయన ఏ పీరియడ్ ఖాళీ అయితే ఆ ఖాళీకి వెళ్ళిపోతుంటే నాకు నువ్వు పోటీ ఎటువంటి అది ఇక్కడికి వచ్చాక అది రెగ్యులర్ అయింది. ఇక్కడ కుటుంబంతో ఉండేవాళ్ళం. ఈ టైంలోనే మా పిల్లలు చదువులు అన్నీ జరిగాయి. ఈ గ్రామస్తులు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటంలో ఎటువంటి లోటుపాటు చేసేవాళ్ళు కాదు. మీరు ఈ విధంగా
పూర్వం పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించకపోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆత్మీయత మరవలేనిదిగా ఉంటుంది. నేను కొద్దిగా ఆరోగ్యం తక్కువ వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతాను. ఇప్పుడు ఎంత వయసు మీకు? 76. విషయం చెప్తున్నాను. నేను కొడు రాకముందు నేను సారు కొట్లో మేస్త్రి లెక్కల పనిచేశాను. 5 సంవత్సరాలు ఎప్పుడైపోయిందో నాకు అప్పుడు ఎన్టీఆర్ ఒక జీవో ఇచ్చారు. those are working 5 years they have the ఒక ఇది 12:30కి వచ్చేస్తాను అని ఒకరికి ఎవరికో మాట ఇచ్చాను. వాళ్ళు 12:44 అయిపోయింది కూడా ఇంకేం కనిపించలేదు అని బహుశా చేస్తున్నారేమో. అయితే మీరందరూ బాగానే ఉంది. మీ పిల్లలకి అందరూ తెచ్చారా? ఎంతమంది తెచ్చారు చేతులు ఎత్తండి. మీరు పిల్లలకి తీసుకొని రావాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లలకు తీసుకొని ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మేము మా గురువులని మేము ఇక్కడ కలుసుకుంటాము. మా గురువులని మేము భక్తితో వాళ్ళని గౌరవిస్తాము. మీరు మీ గురువుల్ని ఇలాగే గౌరవించాలి అనే విషయాల్ని వాళ్ళకి వారసత్వంగా ఇవ్వాలి. మన ఆస్తులు అంతస్తులు కాదు. ఆచార్య ఇందాక చెప్పారు, ఈ నైతిక విలువలు అనేవి లేకపోతే ఈ సాంప్రదాయాలు సంస్కృతి అనేది వారసత్వముగా ఇవ్వాలి. మనం అంటారు కదా, నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము అని మనం మన ప్రతిజ్ఞలోనే అనుకుని ఉంటుంటాం. కాబట్టి ఆ సంస్కృతి సంపద మాత్రము వారసత్వముగా ఇవ్వాలి. ఇందాక తార రామకృష్ణతో మాట్లాడినప్పుడు భూలక్ష్మికి ఒకసారి కనిపించింది రానంటే వాళ్ళు చేశారు కాబట్టి మాకు స్ఫూర్తి వచ్చిందండి అని అన్నారు. అంటే ఒకరి తర్వాత ఒకరిని చూసి ఆ సాంప్రదాయాన్ని అలాగే వస్తుంటుంది అన్నమాట. ఇక నేను ఈ స్కూల్కి మా హెచ్ఎం గారు అంటే మా హెచ్ఎం గారు రామూర్తి మేషారు ఇక్కడ కాబట్టి ఆయన వచ్చినప్పుడే నేను కూడా వచ్చాను. ఎన్వి రమణ ప్రస్తావనలు అవుతున్నాయి. వాటికి కాస్త దూరంగా ఉంచి మనం ఆచరిస్తూ, నేను ఒకసారి రాత్రి పురుడులో పాఠశాలలో చదువుతుండలే చూడడానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులతో కలిపి రేపు తెలుగు పరీక్ష, ఇవాళ రాత్రి వెలుగు రేఖలు వెలుగు ఏదో సీరియల్ అండి, రేఖలు ఏదో వస్తుంది వెలుగు సంబంధం, ఆ మొగల రేకులు. ఆ మొగల రేఖలు ఏ పరీక్ష వస్తే మొగల రేకులు 395 సీరియల్ నడుస్తుంది. అందరు కలిపి రేపు తెలుగు పరీక్ష అందరు కలిపి చూస్తున్నారు. నేను అన్నాను, మరి ఇది ఏంటండి ఇలాగా, మరి పోనీ మీరు కావాల్సిన తర్వాత చూసుకో, ఆ గదిలోకి వెళ్ళి చూసుకుని ఆ పిల్లకైనా పక్కకు పంపించండి. ఆ రేపు పరీక్షలో ఏంటి రాస్తుంది, మొగల రేఖ సీరియల్ రాస్తుందా అని అనేది. అంటే చూడొచ్చు, నేను తల్లిదండ్రులకు వద్దన్నాం. వాళ్ళతో వయస్సు 4 సంవత్సరాల వయసులో అమెరికా తీసుకుంటారు. మామూలుగా ఏంటి మాట్లాడితే ఏమో కొద్దిగా అంటే ఎంత చెప్పండి పైసలు మా నాన్నగారికి ఇచ్చేస్తాను అన్నది. మరి ఏంటి మాట్లాడలేము. నేను అలాగ నోరు మూసుకుని అలా ఊరుకున్నాను. ఎందుకంటే పిల్లలు అంత చైతన్యవంతులు, అంత తెలివైన మనం అనుకుంటే చిన్నపిల్లలనే కాదు, వాళ్ళ ఎదుట మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి. రీజనబుల్ ఆన్సర్ మన దగ్గర ఉండాలి. ఆదర్శమైన జీవితం గడిపి ఉండాలి. అలా చేయకూడదు, చేయొచ్చు. నువ్వెలా చేస్తున్నావు వెంటనే ప్రశ్న. నీకేం తెలియదు తాత చల్లానంటే నిజంగా తెలియదు. ఇది ఇలా నొక్కేసి లవ్ గుర్తులు తీసేస్తున్నారు. ఆ లవ్ గుర్తు ఎవరికైనా పంపించాలనుకో, ఎవరు పంపించి నా సెల్తో పంపిస్తే ఎవరన్నారు, ఓ రంగారాం ఎట్లా పంపిస్తున్నాడు, ఇదే పోయి కలగాలి. ఇది ఎంతవరకు ఊరుకున్నాడు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నాడే పంపిస్తున్నాను అంటారు. నీ పుణ్యం ఉంటుంది బాబు, అలా చేయకండి అని. అది ఎక్కడో ఇలాగ తీసి ఆ గుర్తు. ఇది పరిస్థితి అలాగ ఉంది. కాబట్టి పిల్లలకి కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనకు తెలియవు కొన్ని విషయం. నాకు ఒక మాట కూడా మీకేటి రాదండి అంటే నాకు రాదు, తెల్ల అలా తెలియదు. ఆ మెసేజ్ పంపించామని తీస్తే ఎలా పంపించింది, ఎలా తీస్తున్నది, చదువుతున్నది ఎల్కేజీ యూకేజీ. ఇవన్నీ గమ్మత్తు కాదు. అంటే సాంకేతిక పరిజ్ఞానము తప్పుడు పరిస్థితి కూడా మార్గం అవుతుంది. ఇప్పుడు పరిస్థితి కూడా ఉపయోగించి సబ్జెక్ట్ పరంగా పర్వాలేదు. నాలెడ్జ్ అక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర మనం రానట్టే ఒప్పుకుంటాం, మనం కాదన్నాం. కానీ ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే
చీకటి పాలయ్యా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా ఓనమాలు ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించిన అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపేటి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల గత చరిత్ర చెప్పిన కరిగిపోని సంపదగా చదువులనందించిన సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలనే పెంచిన గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములనే నీకు అందించినారు ఉన్నత పదవులకే ఊతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకు మదిలో మీరుంటారు తొలి ఉషస్సు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తలరాతను మార్చిన మరో బ్రహ్మ రూపులు గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం గురుదేవా వందనం ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవా ఏమిస్తే మీ రుణము తీరునో గురుదేవ ఏకలవ్యులమ్మైమి మేలు మరువమయ్యా ఏకలవ్యులం అయిమి మేలు మరువమయ్యా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా
ప్రాణమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ
పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో కొడుకెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గక్కులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఓ నాడు కళకళ వెలిగిన రాయలోని సీమితి, ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిరబోతుంది. వచ్చాడయ్యో రామి, నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో రామి, కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. చేయగలిగిన పనివారు చెమట బొట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ పద్దుకు వెలిగిపోతారు, ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు, వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు. పల్లెటూళ్ళు పట్టు కొమ్మలని వంటి జోల పాట పాడపా, తల్లడిల్లు తలరాతలకు సాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో రామి, నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మనకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి. ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం. కని విని అరగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం. దేహం అడగని స్నేహం, ఇది హృదయం అడిగే స్నేహం. నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం. తూర్పుకి పడమరకి కాంతి తోరణమైంది స్నేహం. ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా స్నేహం, ఇదేరా
స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కని విని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి నీ పాదం తాకాలంటూ అలలైంది ఆ కడలి తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి మీ భారం మోసేటందుకే పుట్టానంది పొడమి ఆశలు ఆకర్షణలు లేనిదేమీ ఆడా మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే నీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం తన చూపులు నువ్వు చూస్తుంటే నీ కలలను తను కంటోంది తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు నీలో నువ్వు చెయ్యని పనులే నీలా తానే చేశాను జన్మలే చాలగా మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం దేవుడే ప్రేక్షకుడై చూసి చూసి మురిసే మీ స్నేహం ఇదేరా 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 స్నేహం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి నా పేరు మేడిపల్లి వైకుంఠరావు కురుడు గ్రామం చెందిన వాళ్ళని ప్రజెంట్ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ రెవెన్యూ అధికారిగా వజ్రపుత్తూరు మండలంలో బెండ్లో పనిచేస్తున్నాను అయితే మేము 25 సంవత్సరాలు అప్పుడే ఈ కార్యక్రమం చేద్దామని ప్లాన్ చేసాము అందరికంటే ఫస్ట్ మాదే అవ్వాల్సింది కొన్ని అనివార్య కారణాల వలన చేయలేకపోయాం కానీ ఈ కురుడు స్కూల్ చరిత్రలో 3వ బ్యాచ్గా ఇక్కడ చేసాం మాకంటే సీనియర్లు ఒకసారి చేశారు జూనియర్లు ఒకసారి చేశారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా స్నేహితులతోని టీచర్లతోని పెద్దలతోని అందరితోని చర్చి ఎలక్షన్ పర్పస్ వలన అలాగ పోస్ట్పోనాయి ఈ రోజుకి అయ్యింది ఈ రోజు ఇంతమంది రావడం ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి మన స్కూల్ చరిత్ర మన దేశంలోనే ఆదర్శంగా ఉండేట్టు ఆల్రెడీ మన దేశంలోనే ఆదర్శం మన స్కూల్ చరిత్ర ఎందుకంటే మన ఈ కురుడు నుండి ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా పనిచేశారు యూనివర్సిటీ ఛాన్సలర్లు పనిచేశారు తర్వాత మళ్ళీ మన ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది వాళ్ళు చెప్పక్కర్లేదు తెలిసిందే కానీ కాబట్టి ఇంకా మనం ఫ్యూచర్లోన అందరినీ ఆదర్శంగా ఉండేటట్లుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ మన రాబోయే తరాల వారికి కూడా మనము మంచి స్ఫూర్తిని నింపుతూ చక్కగా విజయవంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మన తోటి స్నేహితులకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతసేపు ఉంటుంది కూడా అనుకోలేదు తర్వాత నా విషయానికి వస్తే నేను హైదరాబాద్లో టీఏడీసీ కంపెనీ 2 వీలర్ చైన్ కంపెనీలో పనిచేస్తున్నాను థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు
అయితే నేను నా విద్యాభ్యాసం ఒకలా జరిగింది. ఆ తర్వాత నేను నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేవల్ దానికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో 3rd ర్యాంక్ వచ్చింది జోనల్ వైజ్. దీనిలో ఇలాగా మనకి సంస్కృతం ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి. మనిషికి 14 జన్మలు అంటారు. ఒక జన్మ ఎత్తాలంటేనే 14 జన్మల తర్వాత మళ్ళీ మనిషి జన్మ వస్తుంది అంటారు. కానీ అది వస్తుందో రాదో నాకైతే నిజం తెలియదు. కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే రామకృష్ణ చెప్పినట్టు ఇప్పుడు వచ్చింది. ఎలాగా 14 జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుంది లేదో, కానీ ఆ జన్మలో 6th నుండి 10th వరకు మనకి 3 వరకు అందరూ చదివించుకొని ఎవరి ఫ్యామిలీతో వెళ్ళిపోయారు. కానీ ఈరోజు అందరూ సక్రమంగా ఉండాలి. కొంతమంది విద్వేషాలు, కొంతమంది సర్కేస్లో ఏ వదిలి పెట్టండి. కానీ మనకి నాకు ముఖ్యంగా సంతోషంగా ఉండే విషయం ఏంటంటే ఈ జన్మలో మనందరం స్నేహితురాలుగా ఉపాధ్యాయులు అందరూ ఇక్కడ పనిచేస్తారు. మరి నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ I have studied in all government institutions. I didn't go for any private institutions because of my teachers and my lecturers and my professors. Of course, sometimes maybe small what it means things maybe happen, but I believe in government sector. Why? Because most of the teachers are dedicated. దశరథ్ గారు, రామ్మూర్తి గారు వాళ్ళ స్టడీస్ చదివి ఆ తర్వాత వాళ్ళ డిగ్రీ స్టడీస్ వల్ల మద్రాసులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో అక్కడ ఉన్న యూనివర్సిటీలో. అయితే ఆ రోజుల్లో ఆయన ఆ చదివించడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. ఆ రోజుల్లో చాలా దీనిగా ఉండేది అనమాట. అంత కఠోరంగా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ ఆ చదువు అనేది ఈరోజు మా రొక్కం ఫ్యామిలీలో టాప్ ఆఫ్ మోస్ట్. మా 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 బ్రదరు ప్రొఫెసర్ అయ్యారు. మా 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 బ్రదరు మార్గాన్ లాయర్ అయ్యారు. మా చిన్న బ్రదరు క్యాన్సర్ డాక్టర్ అయ్యారు. ఇప్పుడు గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, అది వైజాగ్లో. మా బ్రదర్ ఫౌండర్ దానికి, మా బ్రదర్ స్థాపించినటువంటి అది. తర్వాత మన చేర్చేసారు. అలాగే మా సెకండ్ ఫ్యామిలీ నుంచి మా చిన్నాన్న గారి అబ్బాయి నుంచి ఆయన ఇప్పుడు రాధాకృష్ణ గారు అని చెప్పారు. అది గ్రేట్ మ్యాన్ మా ఫ్యామిలీలో. ఆయనంత సౌమ్యము, ఆయన చూస్తే మీకు ఇంత మనిషి ఇంత సింపుల్గా ఉంటారా అన్నటువంటి దీంతో ఉంటుంది. ఆయన ఉన్నత భావాలు. యూనివర్సిటీలో ఒక చేంజ్ తీసుకురావాలి. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక పెద్ద పొలిటికల్ ఆర్గనైజేషన్స్, రకరకాల కొట్టుకోవడాలు తనుకోవడాలు ఉన్నటువంటిది. దాన్ని లేకుండా ఒక ప్రశాంతత వాతావరణంలో నడిపించాలి అనే ఉన్నటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్గా బోర్డులో కూడా మెంబర్గా చేశారు. స్థిరపడిన విధంగా అందరికీ కూడా నా పేరు కస్తూరి అండి. నేను కొత్తూరు నుంచి వచ్చేదాన్ని. ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 2003లోనే నేను సోషల్ ఆర్గనైజేషన్లో 16 years చేశాను. అకౌంటెంట్గా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మన మిడ్ డే మీల్ అండ్ స్కూల్ శానిటేషన్లో ఫైనాన్స్ అసిస్టెంట్గా చేస్తున్నాను. 2021 నుంచి ఇప్పుడు టిల్ చేస్తున్నాను. హెడ్ ఆఫీస్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్. మా పాప కూడా వచ్చారు. రండి. చాలా సంతోషం. అప్పుడప్పుడు స్కూల్లో లేట్ అయితే బయట కూడా నిలబెట్టి చేసిన పరిస్థితి 2-3 సార్లు నేను చేశాను. అవును, మేము నడుచుకొని రావాలి సార్ పండ్ల మధ్యలో. మా హస్బెండ్, మా పాప. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన మా సహా స్టూడెంట్ మా వైకుంఠ గారికి, అలాగే తనకి సహకరించిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొల్లి వేష్మమ్మని, మాది కురుడేనండి. నాకు నర్సంపేట ఇచ్చారు. మా మామి గారు నేర్పింది అప్పారావు మాస్టర్ గారు ఎంఈఓ. మా ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో చేస్తున్నారు. నాకు 2 బాబులండి. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది,
ఒక బాబు డాక్టర్ చదువుతుంది. మంగళగిరి ఎయిమ్స్లో. థ్యాంక్ యూ అండి అందరికీ. మ్యాటర్ నేను ఒక చిన్న మాట చెప్పాలని వచ్చి నేను లోపల వెళ్ళిపోవు. భీష్మంతారు కేకలు చూడాలంటే ఎన్ఏఆర్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలా. మీ పేరు చెప్పండి సార్. మేడిపోయిన విజయలక్ష్మి అండి. మాది ఈ ఊరు కుడేని. నాకు తోటాడ ఇచ్చారు. నేను తోటాడ కోటబొమ్మ మొదటి తోటాడ అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. 2022లో జాయినింగ్ అయ్యాను. 22 సంవత్సరాలు అవుతుంది. థ్యాంక్ యూ. పెద్దలందరికీ కోరుకున్నాం. మా ఆయన అడ్వకేట్గా చేస్తున్నారు. మా అబ్బాయి కెనడాలో ఎంఎస్సీ చేస్తున్నాడు. మా పాప ఏమో అగ్రికల్చర్లో పెట్రోలియంలో పనిచేస్తుంది. నర్సంపేట. మా పాప అగ్రికల్చర్లో జాబ్ చేస్తుందండి. అవునండి, ఇక్కడ అగ్రికల్చర్లో సచివాలయంలో చేస్తుంది. అందరికీ థ్యాంక్ యూ. గురువులందరికీ నమస్కారం అండి. నా పేరు బాలబొమ్మల శాంతి. ఎంత బాగా జరుగుతున్న కార్యక్రమంలో మా నాన్నగారు లేపడం చాలా బాధాకరంగా ఉంది. నాకు వెస్ట్ బెంగాల్ ఇచ్చారండి. మా ఆయనగారు రైల్వే జాబ్. ఇద్దరు అమ్మాయిలు. గురువులందరికీ నా నమస్కారాలు. దొరగారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు రొక్కం లక్ష్మీదేవి. నాకు ఎర్నగలపేట ఇచ్చారు. మా హస్బెండ్ గారు కేబుల్ ఆపరేటర్. అందరికీ తెలుసు. అందులో ప్రతాప్ మేషర్ బాగా తెలుసు. నేను అంగన్వాడీ టీచర్గా మా ఊర్లో సేవలు అందిస్తున్నాను. మా బాబు బీటెక్ చేసి విప్రోలో జాబ్ చేస్తున్నాడు. పాప వచ్చామంటే బీపీటీ చేస్తుంది విమ్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులైన బాయ్స్ ఎవరికి నేను పోల్చుకోలేకపోయాను. మనసుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నమస్తే పెద్దలకి, టీచర్లకి అండ్ ఇంకా పెద్దలకి, మా స్టూడెంట్స్కి హాయ్ అందరికీ కూడా. నా పేరు బాణాల హంసవేణి. నాకు మ్యారేజ్ అయిపోయాక భక్తులాలయం వాళ్ళు మా అమ్మ వాళ్ళది కరెక్పూర్ కదా, మాసేపేట నుండి వచ్చేదాన్ని నేను. నాకు స్టడీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ నడక వల్ల ఇంటర్తో మానేశాను. ఆ తర్వాత ఆ ఇష్టంతో డిగ్రీ చేశాను ప్రైవేట్గా, కాలేజ్కి వెళ్ళి కాదు. అలాగే ట్యూషన్స్ పెట్టాను. 15 years వరకు ట్యూషన్స్ చెప్పాను. తర్వాత స్కూల్లో కూడా 5 years చెప్పాను. ఆర్నాథ్, ఆర్నాథ్, బాణాల ఆర్నాథ్. నాకు ఒక బాబు. వాడిప్పుడు మేము వైజాగ్లో సెటిల్ అయ్యాము. వాడిప్పుడు గీతంలో బీటెక్ చేస్తారు, ఫైనల్ ఇయర్. అందరికీ ఆల్ ఆఫ్ థ్యాంక్స్. పెద్దలందరికీ నా నమస్కారాలు. నా తోటి స్నేహితులకి థ్యాంక్స్. నేను వైద్యభూషణ మీనాక్షమ్మ. పక్కన కొరుణపేట నుంచి వచ్చిందని, అదే సరియా బిల్లి. నేను ఇప్పుడు హెల్త్ వర్క్గా చేస్తున్నాను. 17 years అవుతుంది. పార్దు వాళ్ళ అక్కనండి. నాకు 2 అమ్మాయిలు. ఒక పాప అగ్రికల్చర్ 4th year ఇప్పుడు ఇక్కడ పక్కనే నైరా కాలేజీలో 4th year కంప్లీట్ అయింది. చిన్న బీటెక్ చేస్తుంది 4th year అమ్మాయి కూడా ఇప్పుడు వచ్చింది. మా ఆయన గారు పురోహితండి. నమస్తే సార్. గురువులందరికీ నమస్కారం. నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ సార్.
నేను బావిడ అప్పలరాజు గారి కుమార్తె. నాకు పలాసా ఇచ్చారు. మా హస్బెండ్ క్యాజు బిజినెస్, నేను హౌస్ వైఫ్. పాప ఒక బాబు జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. పాప ఇక్కడ ఐతంలో బీటెక్ థర్డ్ ఇయర్ అవుతుంది. గురువులందరికీ నమస్కారాలండి. నా పేరు రాధా, హిందీ మాస్టర్ చిన్నమ్మాయిని. ఇక్కడ ఈ అవకాశం కల్పించిన వైకుంఠకి వెరీ వెరీ థ్యాంక్స్. మా స్టూడెంట్లందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. పాప బాబు. అబ్బాయి ఏమో జాబ్ చేస్తున్నాడండి అమర్ రాజా కంపెనీ చిత్తూరులో. అందరికీ థ్యాంక్ యూ. తర్వాత మీ నాన్నగారు మిలిటరీలో పనిచేసి ఇండియా మెస్కి వచ్చారు. కానీ ఉపాధ్యాయుల్లో రామకృష్ణ మీ నాన్న లాంటి వ్యక్తులు ఉండడం తక్కువ. అలాంటి వ్యక్తులు ఉండడం తక్కువ. అంటే లక్ష్యంలో కొంతమంది ఇన్నోసెన్స్కి దీనికి అలాగా అబద్ధ మార్గం తక్కువ ఉంటుంది. మా గురువులందరికీ నమస్కారములు. కన్నవరం కమలాపురం, కన్నవరం దుంపలు హుషారానండి. మాది చిన్న హరిచంద్రపురం. మా ఆయన రైతేని, ఒక పాపకి 2 బాబులు. మా ఫ్రెండ్స్కి అందరికీ నా భోగిపురం నమస్కారం. మర్చిపోయింది ఇందాక నేను ఎక్కడ పని చేస్తాను చెప్పలేదు. నేను మొదటి వరకు రీసెంట్ లాస్ట్ ఇయర్ వరకు స్కూల్ అసిస్టెంట్ పనిచేసేవాడిని బయాలజీ అండి. మన హై స్కూల్ ప్లస్ గవర్నమెంట్ గ్రాంట్ చేసింది. దాంట్లో నేను జువాలజీ ఆప్షన్ ఇచ్చి ప్రస్తుతానికి జువాలజీ లెక్చరర్గా అక్కడ జాయిన్ అయ్యానండి, పీజీ టీచర్గా భద్రపు కొత్తూరు. మా ఆవిడ హౌస్ వైఫ్ అండి. మా పెద్ద పాప MBBS చదువుతుంది, మా చిన్న పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఓకే, ఇంకెవరున్నారా? నా పేరు రెడ్డి గోపాలరావు, మాది తాటిపర్తి. మేము 8 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మేము ఒక 3 బ్యాచ్లు సార్, 30 మంది వచ్చాం. మేము ఈ నడకలో పడే కష్టానికి మేము లైఫ్లో సెటిల్ అయ్యాం సార్. యాక్చువల్గా మేము ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అంటే, మాకు చాలా పెద్ద ట్యాంక్స్ ఉండేవి. వరద వచ్చేటప్పుడు ఈ ఫ్యాన్స్ కూడా తీసి బుక్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత వర్షాకాలం మేము ముచ్చులు పట్టుకొని వచ్చేవాళ్ళం. ముచ్చి సౌండ్ వినిపిస్తే మేసర్ కొట్టేసేవాళ్ళం. మేసర్ సార్ అంటే ఇంటర్నల్గా ముచ్చి తాకపోతే బుక్స్ నానిపోయేవి అవి. అప్పుడు అన్ని అవకాశాలు లేవు మనకి. అప్పుడు అన్ని అవకాశాలు లేవు సార్. ప్రతాప్ మేసర్ ముందు ఉండేవారు. అప్పటికే మేము వస్తే టైం అయిపోయేది. క్యారేజ్ ఈ ముచ్చి సార్ ఇక్కడ క్లాస్ చెప్పేవారు. బోర్డు సార్ మనకి ఈ బోర్డు ఉండేది. ఆయన క్లాస్ చెప్తుంటూ ఒక చెవులు రోడ్డుపై పెట్టేవారు. మనకు బెల్ అయిపోతే మనకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి సార్. అప్పుడు ఏమవుతుంది, చాలా పెద్ద ముచ్చులు సార్, బాగా సౌండ్ వచ్చేది. చాలా సందర్భాల్లో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆ ముచ్చి సౌండ్కే చాలా ఎక్కువ దెబ్బలు తిన్నాం. అదొకటి, మేము ఒక బ్యాచ్. అయితే ఆ విధానం అప్పుడు ఉండేది కాబట్టి విద్య డెవలప్ అయింది సార్. అప్పుడు టీచర్ చేతిలో బెత్తం ఉండేది, స్టూడెంట్కి భయం ఉండేది సార్. నాకు ఒక డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఉంది సార్. నేను ఇప్పుడు ఒక 10,000 స్టూడెంట్స్కి నేను విద్యనిచ్చాను. నాది హిరమండలంలో. నేను ఒక జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చాలా చిన్న టైంలోనే మేనేజ్మెంట్ చేస్తాను సార్. టిల్ నౌ. ఇప్పుడు ఓన్ శ్రీ రామేశ్వరి డిగ్రీ కాలేజ్ సార్, హిరమండలం. శ్రీరామ జూనియర్ కాలేజ్, అందులో డిస్టెన్స్ కోర్సెస్ రకరకాలుగా నేను చాలా చిన్న టైంలో చేశాను. నేను లేదు సార్, వితౌట్ హాస్టల్. దగ్గరలో మాకు ఓన్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి. అంటే నాకు అవకాశం వచ్చింది సార్. ప్రతాప్ మేసర్ మా పక్క విలేజ్లో ఉంటారు, మేము డైలీ కలుస్తుంటాం సార్. కానీ ఈ మ్యాథ్స్ మేసర్ కలవాలని నేను ఎన్నిసార్లు అనుకున్నాను సార్. ఆంధ్రలో ఉంటారని అడిగాను కూడా, మీరు అదే అంటున్నారు. నేను ఆయన విధానం ఈ రోజుకి పాటిస్తాను సార్. షాక్ పీస్ నేను కర్ర పట్టుకుని క్లాస్కి వెళ్తాను సార్. ఇప్పుడు వాళ్ళని గోప్ మేస్తారు తంతారని తెలిసి నా దగ్గర పిల్లలు జాయిన్ చేస్తారు. ఆ విధానానికి అలవాటు పడి పేరెంట్సే నన్ను జాయిన్ చేస్తారు.
తిన్న పెడతారండి. వాళ్ళకి ఎవరో కొంతమంది కానీ అంటే ఆ విధమైన దాంట్లో మా ఊర్లో 30 మంది కూడా మేసారికి తెలుసు. నువ్వా నేనన్నట్టు బతుకుతున్నాం సార్ ఈరోజు. ఎవరు కూడా లోయర్లో ఎవరు లేరు సార్. ఇంకెంత అంత ఉంటే నేనే ఎడ్యుకేషన్ ఫీల్డ్గా నేనే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాను తప్ప ఇది సంపాదించిన వీలు కూడా ఓన్లీ మానవ సేవ చేయడానికి మనం ప్రిపేర్ అయితేనే ఈ విద్య వ్యాపారం మనం చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆ 30 మంది సార్ తర్వాత ఉన్న స్టూడెంట్స్ ఎలాగున్నారు కానీ మా తాటిపర్తిలో ఏదైనా అకేషన్కి వస్తే ఆ 30 మంది కూడా ఎవరు కూడా కోట్ల సంపాదించిన వాళ్ళే ఉన్నారు సార్. ఎవరు గర్వపడరు. చాలా అంటే ఈ కురుడు స్కూల్ అంటే ఈరోజు మేము రావడానికి కూడా అదే కారణం సార్. చాలా బిజీగా ఉండి కూడా మేము వచ్చాం. ఆ 30 మీకు మ్యాథ్స్ సార్ మీకు తెలుసు, మీరు చూస్తుంటారు కొత్త మ్యాథ్స్. ఆ 30 మంది ఈరోజు వైజాగ్లో సెటిల్ అయ్యారు. మా బావమర్ది కూడా వచ్చాడు, మా చిన్న బావ, అదే మేనమామ కొడుకు, మా చెల్లికి కూడా ఆయనకి వచ్చాం కృష్ణారావు. ఎక్కడ ఉన్నాం బావ? బయటికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్లో కష్టపడ్డాం. అంటే ఎందుకు కష్టపడగలుగుతామంటే దయచేసి మిత్రులారు చెప్తున్నాను, రోజుకి 16 కిలోమీటర్లు నడిచేవాళ్ళం మేము అప్ అండ్ డౌన్. 8 అవర్స్ రోడ్స్ కూడా లేవు సార్, మీకు తెలుసు అప్పుడు పరిస్థితులు. రోడ్లు లేవు. నా కాళ్ళకి ఎక్కడ కూడా గోరు లేదు సార్. అప్పుడు అన్ని రాళ్ళకి తన్నేసేవాళ్ళం. పాములు చిల్లర పైసలు జోబీలు వేసుకొచ్చి ఆడుకొని ఆ సరదాలో మేము స్కూల్కి వచ్చాం సార్. స్కూల్కి వచ్చిన తర్వాత మ్యాథ్స్ సార్ సౌండ్ వేస్తూ కొట్టేవారు సార్. ఆ విధానం చాలా బాగుంది సార్. మీకు నేను ఆ విషయం కూడా చెప్పాను సార్. నీకు పేరెంట్ అంటే మ్యాథ్స్ దగ్గర పిల్లడు బైక్ పడకపోతే వాడు సక్సెస్ అవ్వడు సార్. అది ఎవరిమైనా మన పిల్లలకు కూడా అయినా మనం చెప్పాలనుకునేటప్పుడు మనం ఫెయిర్గా ఉండి మన పిల్లలకు చెప్పాలన్నా మనం బంగారం పెట్టినా చెప్పగలగాలి. ఈ రోజుల్లో చాలామంది అది గాడిలో పెట్టలేకే విద్య వ్యాపారం అయిపోయింది. గాడిలో పెట్టలేకే చాలామంది మనం కింద ఉండిపోతున్నాం. కానీ పేదోడికి కూడా విద్య సాధ్యమే. ఇప్పుడున్న ప్రకారం మన అందరం పిల్లలను తీర్చిదిద్దగలగాలి. మనకి ఏది కావాలంటే అది ఇవ్వండి, కానీ విలువలు నేర్పగలిస్తే. నేను ఆ రోజు ఎలా ఉన్నానో ఫైనాన్షియల్గా ఈ రోజు అలాగే ఉన్నాను సార్. నైతిక విలువలు నేర్పాలి. సంపాదన అనేది ఎప్పుడో ఒకసారి అవుతుంది సార్. నేను కాలేజీ కట్టిన కాలేజే సంపాదన సార్. అది రేపు నా పిల్లడికి అది ఇవ్వగలిస్తే చాలు సార్. ఇప్పుడు నేను రూపాయలు ఏం సంపాదించక్కర్లేదు, దాని వాల్యూ గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది సార్. బట్ విద్య ఇచ్చేటప్పుడు మాత్రం లేదా మన పిల్లలకైనా కొన్ని విలువలు కానీ మనం నేర్పగలిస్తే అది చాలా మనం ఆస్తి ఇచ్చిన కంటే విద్య మనం పిల్లలకి ఇవ్వగలిస్తే అది చాలా తృప్తినిస్తుంది. వాళ్ళు చాలా హ్యాపీగా బతుకుతుంటారు. ఈ కురుడు స్కూల్ దగ్గర మా ఊరు చాలా మారుమూల గ్రామం సార్. రోడ్డు లేదు, ఎటువంటి వసతులు లేవు. కానీ ఈరోజు ఎవరింటి ముందు కూడా 2 కార్లు పార్క్ చేసి ఉంటాయి సార్. అంత వెల్ సెటిల్ అయ్యారు. ఈ గ్రామం, ఈ ప్రజలు, మా అందరి తరఫున మా వేదిక మీద ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా అప్రిషియేట్. ఎందుకంటే ఒక విద్యార్థి ఒక విద్యా సంస్థ, అలాగే నాతోటి చదువుకున్న మిత్రుడు మన అనిరుద్ధ మేష్ గారు, ఇక్కడ మేమంతా ఇక్కడ చదువుకున్నట్టు ఆవిడ కూడా బోర్మజ్జిపాలెం నుంచి ఈ తోటల్లో నుంచి అతి భయంకరంగా వచ్చేవారు అక్కడ ఉన్నటువంటిది. ఆయన కూడా ఒక చక్కనైనటువంటి విద్యా సంస్థని అధినేత అయ్యాడు. మరి నాకు ఉండేది ఒక ఆకాంక్ష, ఒక సర్వీస్ మోటివేటెడ్ స్కూల్ స్థాపించాలని ఉండేది. దానికి ప్రయత్నము ఎర్రనాయుడు గారు, నేను, అందరూ చాలామంది పెద్ద రమణమూర్తి గారు, బొగ్గు రమణమూర్తి గారు అందరం కలిసి ఒక మంచి ఈ స్కూల్ అనమాట. అది ఒక మోడల్ స్కూల్ అని చెప్పేసి పెడదామని చెప్పేసి అని ఒక ఉండేది. బట్ అది ఎందుకో భగవంతుడు ఆ అవకాశం కల్పించదు, అంత ఉన్నతమైన అవకాశం కల్పించలేదు. కాబట్టి ఇక్కడ చదువుకొని మీరు ఉన్నతమైనటువంటి ఆశ భావాలతో విద్యా సంస్థ అంటే ఆ విద్యా సంస్థ నడిపించినటువంటి వాళ్ళకి లాభాలు, డబ్బు సంపాదించారు. తనతో చదివించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. మా విశాఖపట్నంలో ఉన్నారు, డిఫరెంట్ బిజినెస్ చేస్తున్నారు, మంచి వ్యాల్యూ సెట్ ఉంది. ఆయన అన్న చెప్పింది 100% కరెక్ట్. విద్యా సంస్థ నడిపాడంటే ధనవంతుడు దీనికి అవలేడు, కానీ చాలా సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి చైతన్య పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అవుతాడు. అది ఉన్నటువంటిది. అయితే ఈరోజు కార్పొరేటెడ్ సంస్థలు ఉన్నాయి, అవి అంతా బిజినెస్, మార్కెటింగ్ బిజినెస్ ఉన్నటువంటిది నడుస్తున్నాయి. కానీ మన గ్రామాల నుంచి చిన్న స్థాయి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, విద్యా సంస్థలు పెట్టినటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా
మన సమాజంలో చాలామంది పేదవాళ్ళకి, మనం సమాజంలో కింద ఉన్న వాళ్ళకి మన విద్యా ఉన్నతికి తీసుకురావాలని భావాలతో పెట్టినటువంటి వ్యక్తులకి మనం అందరూ తరచిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ వృత్తిలో తృప్తి ఏంటంటే, నాకు హెల్త్ బాగాలేక ఈ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ నా దగ్గర చదువుకున్న ఒక స్టూడెంట్ ఎవరో ఉంటారు, మనకు తెలియకుండా. నేను తిరుపతి వెళ్ళినా అక్కడ గేట్ తీసిన దగ్గర ఎవరో నా దగ్గర, నేను ఇంచుమించు 10,000 స్టూడెంట్స్ నా దగ్గర రిలీవ్ అయ్యారు, ఇంటర్ డిగ్రీ ఎక్కడ ఒక దగ్గర. కానీ మళ్ళీ మేము బయటికి వెళ్ళే డ్రాపింగ్ మాత్రం అడుక్కోవాలి, ఎత్తుక్కోవాలి సార్. ఫైనాన్షియల్గా ముడి పెడితే ఇప్పుడున్న స్ట్రక్చర్లో ఫ్లెక్సిబిలిటీ ఉండట్లేదు విద్యా వ్యవస్థ, కానీ సౌండే. కానీ ఈ వృత్తిలో ఆ తృప్తి మాత్రం ఉంటుంది, ఉంటుంది అంతే. కానీ ఫైనాన్షియల్గా మనం ఎలా ఉన్నామో అనేది తెలియదు. అది మీ అందరి తాలూగా అంటే మీ తాలూగా టాలెంట్ను కూడా మేము తీసాం. అంటే అందరం తీయగలుస్తామో లేదో తెలియదు నాకు. మీరు కూడా మీకు బీపిస్తే కనీసం 5 దెబ్బల్లో కొట్టేవాళ్ళు కాదు సార్. మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఇలాగ వంచిన లోపు లేచిన లోపు కనీసం 5 కొట్టేసేవారు, ఎక్కువే సార్. ఆయన ఇలాగ ఇంకా మనం వంగక ముందే 2 పడిపోయాం సార్. టెంపూర్ నుంచి ఏది ఆయన చిత్రం తెమ్మని అది కొడితే ఆ తప్పు ఏదో మార్చిలాగా తగిలిందండి. అలాగే అందరూ మేసారంటే మరి అది మరి మేసారు మేడం గారి దగ్గర భయపడతాను రేటు చెప్తుంటే భయపడుతున్నారు సార్. మేసారు కోసం చెప్తే భయపడుతున్నారు చూడండి. అప్పుడు లేదు భయం, ఇప్పుడు భయపడుతున్నారు. పదం వాడటం వల్ల మా ఓడికి పదుమాలను అంటారని నా దగ్గరికి వచ్చి కాదు, మీ గురించి చెప్తాను. ఆయన పదుమాలను కాదు, నేను సర్వీస్ చెప్పి పంపిస్తాను, చెప్పి డబ్బులు తీసుకుంటే పడతాను. అది ఆయనలో ఉన్న. తర్వాత మరి ప్రతాప్ మేసారు కూడా మా పక్క విలేజ్, నియరెస్ట్ విలేజ్లో సెటిల్ అయ్యారు సార్. అక్కడ చాలామందికి మేసారు డెవలప్ చేస్తున్నారు. మేము మన పండగలో మనం కలిసాం సార్. గేమ్స్ అయ్యేటప్పుడు మన ఇద్దరు చేతుల మీదుగా చేశాం. సోషల్ వర్క్ మా ఏరియాలో మంచి చక్కనైన మా దగ్గర ఆయన ఇల్లు కట్టుకోవడం కూడా మా అందరికీ ఆనందం. అంటే చిన్న నుండి జగన్నాథపురం వచ్చి ఆయన సెటిల్ అయ్యారు. ఇంకెవరు? కుమార్ పొలిటీషియన్. ఇగో మా బ్రదర్. చెప్పు. టీచర్లకు నా నమస్కారాలు, తోటి విద్యార్థులకు కూడా నా నా పేరు వీరమ్మ కుమార్ సార్. నేను మత్స్యజ్ఞానంలో పనిచేస్తాను షిప్లో. ప్రస్తుతానికి మాకు బాబు 3rd ఇయర్. కుమార్ సార్. మేము మన కోసం వెలమేశ్వరం తీసుకొచ్చాను కదా సార్. కళ్ళు కనిపించిపోతే డైలీ తీసుకెళ్తాను. ఆ యాసాలన్నీ ఉన్నాయి సార్. రాము రాము ఏంటి సార్? మాకు అంబానీ లాంటి రా నాన్న. హలో, దర్గార్ బాబుకి నమస్కారాలు, సార్లకి మా నమస్కారాలు. నా పేరు దంతా యలమల రాము గారు. మేము అప్పటి నుంచి రైతాంగంలో ఉండిపోయాము. మరి ఏది మేము అది ఉద్యోగం కానీ 10th మానేసాము. 10th అక్షరం పోయింది. అలాగే మేము అలాగా రైతాంగం నడిపించుకుని వస్తాము. ఈ రోజుకి మనం ఇక్కడ అటెండ్ అయినాము. అందరికీ నా ధన్యవాదాలు ముగించుకుంటాం. అప్పుడు ఈ ఒక్క అబ్బాయి స్టీల్ క్యారీస్ తెచ్చేవాడు సార్ మా అందరిలో. అంతే కదా, మీ అందరికీ గుర్తుంది.
అప్పటి నుండి సెటిల్డ్ బాగా, అంటే ఖర్చు లేకుండా. ఈ 100 మందిలో స్టీల్ క్యారీస్ తెచ్చినాడు ఒక్క యలమల రామే సార్. మేమందరం తర్వాత ఈ శారీ వేస్తే కన్నాలు అయిపోయిన క్యారేజీలు తెచ్చుకున్నాం, కానీ స్టీల్ క్యారీస్ తెచ్చినాడు నీదే తర్వాత ఇద్దరు కలిపి తెచ్చుకున్నాడు. ఆ రోజు మనము కొన్ని కన్నాలు ఉన్న చిన్న చిన్న కన్నాలు ఉన్న నెక్కరు, చిన్న చిన్న కన్నాలు ఉన్న చొక్కా ఉన్నటువంటివి. ఇప్పుడు నేను మనవాడు చెప్పాడు ఏది సిల్వర్ కన్నాలు ఉన్న స్టీల్ క్యారేజీ తెచ్చామని అనుకుంటున్నాం. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. ఆ రోజు ఈవేళ మనం ఫైనాన్షియల్ ఒక దీనికి వచ్చాం, స్టేజ్కి వచ్చాం, అందులోనూ కార్లు వరకు వచ్చాం. అందులోనూ చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్, ఫ్లైట్లో తిరిగినటువంటి వాళ్ళు అందరికి వచ్చాం. నాకు అంటే మీకు అందరికీ ఎలా కనిపిస్తుందో కానీ నాకు ఆనాటి ఆనందమైనటువంటి రోజులు ఇప్పుడు లేదు. నాకు అసలు అక్కడ ఎదుగుది కనిపించరాలేదు అన్నటువంటి. ఆ రోజు గింజల్లో తిన్నప్పటికి కూడా అదొక థ్రిల్, అదొక ఆనందం. ఈవేళ మీరు ఇన్ని పదార్థాలు పెట్టారు, ఏది ఒకటి కాదు, 2 కాదు, 10 పదార్థాలు పెట్టారు. నాకు ఆ థ్రిల్ అనిపించలేదు ఉన్నటువంటిది. ఉన్నటువంటి థ్రిల్ ఏంటంటే ఆ రోజు అంత థ్రిల్లింగ్ ఉండేది. ఆ క్యారేజీలు తెచ్చుకొని ఆ చెట్టు కింద వాళ్ళు ఆ చెట్టు కింద ఆ చెట్టు కింద ఏటి షర్ట్లు గెట్లెట్టు ఉండేవి కావు. అవునటువంటివి తెచ్చుకొని మీరు తింటుండేవారు. మేము ఆబరాగా ఇంటికి వెళ్ళి భోంచేసి పరిగెట్టి వచ్చినటువంటివి. ఆ థ్రిల్లింగ్, అది ఆడుకోవడం, సాయంత్రం ఎప్పుడైతే బెల్ కొడతారా అని చెప్పేసి స్టూడెంట్స్ ఇదంతా కుర్రోడు ఇక్కడ ఆడుకుని చాలా మంది మా ఫ్రెండ్స్ చనిపోయారు ఈ మధ్యన. మన అప్పోజీ అందరు టెక్కలు ఆ కబడ్డీ మేము ఇక్కడ ఆడుకోవడానికి చీకటి అయిపోతున్నా ఇంకా ఆడుకోవడానికి అయిపోయే వాళ్ళు అటువంటిది. అలాగే వాలీబాల్, అది ఈవేళ థ్రిల్లింగ్ ఎక్కడ మన టౌన్లో చూడండి, మన పిల్లలు చూడండి, అంత యాంత్రికంగా వాళ్ళ కార్ల మీద దింపుతున్నారు, వాళ్ళకి ఏసీ బస్సుల్లో దింపుతున్నారు. ఒక స్టైల్ అప్ ఉన్నట్టు ఏమిటి స్టైల్ నాకు అనిపించింది. అసలు వీళ్ళ జీవితమేనా జీవనం, జైలు జీవనం నాకు అనిపిస్తుంది. అటు నుంచి ఆడ బస్సులో తేవడం, అలాగా ఇంట్లోకి రావడం, ఆడ అలాగా టీవీ దగ్గర రిమోట్ పట్టుకొని చూడడం, మరి ఇంకా అసలు ఏమీ లేదు. మళ్ళా సొసైటీ మళ్ళీ పాత సెక్టార్కి ఎప్పుడు వస్తుందా, మళ్ళా వస్తే అది చూస్తామా, చూడగలుగుతామా అన్న ఇది కలుగుతుంది. ఎక్కడైనా ఒక ఆయన ఉంటాడు. హలో, ఎక్కడైనా మాది కొరంపేట. డాడీ వ్యవసాయం, నేను వెల్డింగ్ షాప్ పెట్టాను, బిజినెస్ చేసుకుంటాను. నాకు 2 బాబులు. మా బాబు డిగ్రీ చేస్తుంది కాకినాడ ఆదిత్యలో, చిన్న ఏజీలో చేస్తుంది. వేదిక పైన ఉన్నటువంటి గురువులకి మరియు మన దొరగారు అచ్యుత్ బాబుకి నా నమస్కారములు. అలాగనే మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు. నా పేరు సల్ల వెంకటరమణమూర్తి, రాజారావు నా తండ్రి పేరు. నేను విఆర్ఓగా జలుమూరు మండలం వెంకటాపురం చేస్తున్నాను. నాన్నగారి జాబు నాకు వచ్చింది 2001లో. మా నాన్న ఆరోగ్యం బాగోలేక బస్సు మీద ఇక్కడ తెంబూరు టు పాడబొమ్మలి ప్రైవేట్ బస్సు వెళ్తున్నప్పుడు మా నాన్న చౌదరి కొత్తూరుకి విఏఓగా చేస్తుంటాడు. అంతట్లో మా నాన్న ఆ బస్సు మీద ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుండే బస్సు బాల్తా పడి బోను ఇరిగిపోయి, అంతట్లో మన కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యే టైంలో సబ్ కలెక్టర్ గారికి చెప్పి సబ్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి రికమెండేషన్ చేయమని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఆర్డీఓ టు జేసీ టు కలెక్టర్కి ఒక 3 మాసాలు నామినీగా వేయమన్నారు. అంతట్లో మన ఎమ్మెల్యే గారు ఆయన వేసి, అలాగా మన కొత్తపల్లి వెంకటేశ్వర్లు డాక్టర్ అనే ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఆ వెంకటేశ్వరరావు డాక్టర్ మెడికల్ సర్టిఫికేటు
ఇస్తుండేవాళ్ళు. అప్పుడు ఎమ్మెల్యే గారు డాక్టర్కి ఫోన్ చేసి సార్ ఈ మా ఊళ్ళని మెడికల్ లీవ్ అయిపోయింది 3 మాసాలు, ఆ 3 మాసాలకి మరొక 6 మాసాలు ఎక్స్టెన్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ అబ్బాయి రాజారావు నాయుడు తిరగలేడు అని ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు ఫోన్ చేస్తే, డాక్టర్ గారు ఏమో నాకు వెళ్తే ఫోన్ నాకు పిలిపిస్తే నిన్న మెడికల్ సర్టిఫికేట్ ఇస్తే మళ్ళీ ఫైల్కి మళ్ళా ఎక్స్టెండ్ చేసి మళ్ళీ జేసీ గారికి మళ్ళా త్రూగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు మళ్ళీ మెయిల్ పెట్టేవాళ్ళు. అప్పుడు మెయిల్ కాదు, పోస్టల్ ద్వారా వచ్చింది, తపాలా ద్వారా. అప్పుడేమో అలాగే 19 నెలల 21 రోజు నేను నామినీగా నాన్న సెలబ్రిటీలో చేసి ఉన్నాను. అప్పుడు వ్యవస్థ మారిపోయింది. 1/1/2001కి పంచాయతీ సచివాలయం అని చంద్రబాబు నాయుడు పెట్టాడు. అప్పుడు విఏఓ, ఎంపీడీఓ, రెవెన్యూ ఒకటే, పంచాయతీరాజు రెవెన్యూ ఒకటి కుదించేసినాడు. కుదించేసిన టైంలో మన కురుడు సెక్రటరీ పంచాయతీ సచివాలయంకి మా నాన్న అసిస్టెంట్ విఏఓగా, విలేజ్ అసిస్టెంట్ కార్యదర్శిగా పనిచేస్తుండేవాడు. అప్పుడు ఇక్కడ పంచాయతీ కార్యదర్శి దగ్గర మా నాన్న అసిస్టెంట్గా చేస్తుండేవాడు. మా నాన్న అప్పటికి నేను ఇంటికాడ కూర్చొని పెట్టేసి మా నాన్న కదా నేను అడంగలు, రసీదులు ఇలాంటివన్నీ ఆయన బాధ్యతలన్నీ నేను తీసుకొని, ఆయన ఆస్మా పేషెంట్ మన బాబుకి తెలుసు, దొరగారు బాబుకి, అలాగే కొనసాగుతుండేవాళ్ళు. అలాగే రాను 2008లోన మన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన టైంలో ధర్మాన ప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి అయినప్పుడు ఇలాంటి సెలవుకిరుల్లో చేసిన వాళ్ళందరికీ విఆర్ఓ పోస్ట్ ఇచ్చేయాలి అని ఒక జీవో జారీ చేసిస్తే అప్పుడు నేను అందులో ఎలిజిబుల్ అయ్యాను. మరి అందుకే నేనేం మాట్లాడుతానంటే మా మామయ్యేమో మాట్లాడకుండా. అప్పుడు ధర్మాన ప్రసాదరావు మన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి మా ఆరు ఒక విఎం కొడుకు ధర్మాన ప్రసాదరావు, విఎం వికే మునసబు కొడుకులు కృష్ణదాసు మన ధర్మాన ప్రసాదరావు, అలాగే మా వాళ్ళు అందరూ బాధపడుతుండ్రు. మరి నేను ఒక శాఖ మంత్రిగా ఉన్నాను, మరి ఇటువంటి అందరికీ ఒక అవకాశం ఇవ్వాలనుకోని అంటే ఒక్క రోజు సెలవు పే బిల్లు మీద సంతకం పెట్టేసి, పే బిల్లు మీద రాజముద్ర రెవెన్యూ స్టాంప్ వేసేసి జీతం తీసుకున్న అందరికీ నామినీ విఆర్ఓ ఇచ్చేయాలనుకొని 6/7/2008కి ఇచ్చేసినారు. అప్పటి నుండి నేను నాది ఫస్ట్ అపాయింట్మెంటు తెరలిపెట్టు అంటే కన్యావలస సీపుర్లపాడు, తెరలిపెట్టు అంటే అక్కడికి 3 సంవత్సరాలు చేశాను. అప్పుడు ఎంపీ కృపారాణి టైంలోన నాకు చిన్న ఉరుగుదొడుగులు వచ్చేవి. అప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అప్పుడేమో బాగోటి మోహన అని మాకు ఒక బంధుత్వం, ఒక విఆర్ఓగా ఉండేవాడు గంబకాయ. ఆయనేమో ఎంపీ కృపారాణికి ఫోన్ చేసి ఆవిడ మా ఊడికి ఎటు మార్చడానికి అవ్వదు, అయినా అక్కడ మురళి పిఏకి ఫోన్ చేసి అది ఆపించేసి మళ్ళీ పట్టుపురంకి వేయించినారు బాగోటి మోహన. అప్పుడు పట్టుపురం మన రొక్కం మోహన్ రావు సర్పంచ్. మరి నా పేరు అన్ని కుస్మన్న, బలరాంపురం, మరి తొలిగా బలరామ. మేము బీసీ హాస్టల్లో చదివేవాళ్ళం. సెలవులని అప్పుడు నడుచుకునే వచ్చేవాళ్ళం బీసీ హాస్టల్కి, బస్సులో అప్పుడు పెద్దగా లేవు. మా కుటుంబం చాలా ఆర్థిక పరిస్థితి, ఎన్నో ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చినాయి. ఇప్పటికీ నేను కన్స్ట్రక్షన్ వర్క్, బిల్డింగ్ పనులు చేస్తున్నాను, కార్మిక పని చేస్తున్నాను. చేసి మా అబ్బాయికి రాజమండ్రిలో బీటెక్ చదివిస్తున్నాను. మాకు ఒక పాప ఉంది, 9th క్లాస్ అవుతుంది. గల్పెళ్ళి మీద ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, దాన్ని తట్టుకొని ఇక్కడ టెంపుల్ స్కూల్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి గల్పెళ్ళి, దాన్ని తట్టుకొని ఇప్పుడు ఎలాగ బయటపడి ఇలాగ తిరిగాడుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. హలో, నా పేరు జమ్ముతోటి అండి, తాటిపర్తి విలేజ్ మాది. ఇంకా మా ఊరు గురించి ఆల్రెడీ గోపాలరావు గారు చెప్పారు, ఇంకా చెప్పక్కర్లేదు. ఎందుకు ఇంకా అదే ఊరికి అది చెప్పడానికి ఏముంది, ఎంత కష్టపడి వచ్చామో అందరికీ తెలుసు. సార్ నేనైతే విశాఖపట్నం ఎన్ఈడి కొత్త రోడ్లో ఫ్యాషన్ డిజైనర్ రన్ చేస్తాను 20 years నుంచి.
5 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు నా దగ్గర. ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాను. మా బ్రదర్ జమ్ము గోవిందరావు ఆల్రెడీ ప్రతాప్ మాస్టర్కి శిష్యుడు. అతను వెబ్ డిజైనర్ ఆఫీస్ పెట్టుకున్నారు ఎన్ఏడిలో. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఇంటర్మీడియట్, ఒక అబ్బాయి 10th క్లాస్. థ్యాంక్ యూ. కలసింగ్ జైన్ అక్కడ సత్యనారాయణ ఈస్ట్ హాస్పిటల్లో ఉండదు. మాయి సార్ ఏంటానికి నవ్వుతోనే సమాధానం చెప్పేవాడు గొప్ప మాయి సార్. అది మరి మీరు చెప్పకూడదు. ఇద్దరు అబ్బాయిలు పెద్దోడు ఎంసీ చేస్తాడు, చిన్నోడు డిప్లొమా అయింది. కలసింగ్ జగన్నాథం. నేను కార్పెంటర్ పని ఎల్ఐసి ఇంటి పక్క నుంచి అలాగే నేను లెంగల వస్తే వెళ్ళేవాడు. అలాగే మన సీనియరు మా బ్రదరే, అలాగే మంచి కాంట్రాక్ట్ సార్. రండి మాట్లాడరండి. మీరు నువ్వు చేసిన అభివృద్ధి తప్పేయట్లేదు. నువ్వు మాట్లాడాలి. అలాగే అయితే ఆల్రెడీ చేశాను. రామకృష్ణ రాజమండ్రిలో సెటిల్ అయ్యాడు. దొరగారికి నా నమస్కారం. అలాగే ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ నాకు గుడ్ ఈవినింగ్ సార్. మన ఫ్రెండ్స్ అందరికీ ముందుగంటే చెప్పించాను, చాలా థ్యాంక్స్. తర్వాత నేను రాజమండ్రిలో సెట్ అయ్యాను. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ చదువుతుంది, బాబు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఏదో అలాగా రాజమండ్రిలో సెట్ అయ్యాను. మీ అందరి అభిమానాలు కూడా నాకు ఉన్నాయని చాలా సంతోషం. ఎలా సెట్ అయ్యింది నాకు తెలుసు కదా, అందుకే. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఫోటో ఫ్రేమ్స్ తేడానికి టెక్కలు వెళ్ళారు. ఎవరు చెప్పకుండా వెళ్ళిపోవద్దు. చిరంజీవి చెప్తా. నిల్చో టైం అయిపోతే ఏవో గేమ్స్ కూడా కండక్ట్ చేద్దాం. లేకండి మళ్ళీ రాలేము. హలో, నా పేరు చల్లా చిరంజీవి, తెలుసా? అందరికీ నమస్కారాలు. మెయిన్గా ఉపాధ్యాయులకు, తర్వాత తోటి స్టూడెంట్లకు నాకు ధన్యవాదాలు. నేను ప్రస్తుతానికి అయితే ఖాళీ చేసేవాడిని. మా మిస్సెస్ ఖాళీ చేశారు. అయితే మా మిస్సెస్ చిన్న ఉద్యోగంతో మేము సార్ పెట్టుకున్నాం. మా మిస్సెస్ కూడా నాకు ఫైనాన్స్గా సపోర్ట్ చిన్న ఆశా కార్యకర్తగా చేస్తున్నారు. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను. మెయిన్ ఏంటంటే నా ఒక ఎన్ఆర్ఐని తీసుకొని 150 మంది పేదలను చదివిస్తున్నాను. అంటే వాళ్ళందరికి ఆశలు కల్పించి ఆశా జీవితంలో ఉంటున్నాం చేయిస్తున్నాం. ఫైనాన్స్కి ఇంచుమించు ఇయర్లీ ఒక 60 lakhs వరకు అవుతుంది. ఆయన పేరు బి మోహన్ రావు, జిఎన్పేట వాస్తవ్యులు. థ్యాంక్ యూ సార్. బాబు డిగ్రీ అయ్యింది, పాప ఇక్కడే 10th ఇయర్ చదువుతుంది. సరే చెప్తానన్నా. మీరే సోమేష్ మాస్టర్ ఏదో మాట్లాడుతానన్నా. శ్రీను ఏదో మాట్లాడుతానన్నా. ఏదైనా ఎంటర్టైన్మెంట్